ప్లాస్టిక్ బాటిల్లోని నీరు తాగితే ఏమవుతుంది? అంబానీ ఇల్లైనటువంటి యాంటిలియాలో ప్రతి నెల ఎన్ని యూనిట్ల కరెంట్ కాలుతుంది? ఎంత కరెంట్ బిల్లు వస్తుంది? అండ్ ఎలక్ట్రిక్ హీటర్తో వేడి చేసిన నీటితో స్నానం చేస్తే జరిగే నష్టాలు ఏమిటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోని వెంటనే లైక్ చేయండి. నెంబర్ 1, కొంతమంది వ్యక్తులు ప్రతిరోజు వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. రోజు వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉండవు. పైగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చాలామందికి తెలియదు. ప్రతిరోజు వేడి నీటితో స్నానం చేసే వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి అతిగా వేడి నీటి స్నానం మంచిది కాదు. ఇది మరణ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు వేడి నీటి స్నానం చేస్తే చాలా ప్రమాదం. ఇది చర్మానికి హాని కలిగించడమే కాకుండా వేడి నీటి స్నానం జుట్టు రాలడం, పొడి జుట్టుకు దారితీస్తుంది. దీంతో పాటు చర్మంపై దురద వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ప్రతిరోజు వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఒంట్లో కండరాలు బిగులుగా మారి వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఇది చర్మానికి హాని కలిగించడమే కాకుండా అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా వేడి నీటి స్నానం సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే వేడి నీటి స్నానం చేసిన తర్వాత ఎక్కువగా చెమట పట్టడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా తలెత్తుతుంది. అందుకే సీజన్ ఏదైనా సరే అన్ని నెలల్లో గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే స్నానం చేయడం మంచిది. కాబట్టి వీలైనంత వరకు వేడి నీటి స్నానం తగ్గించడం మంచిది. నెంబర్ 2, చాలామందికి నోరు తెరిచి పడుకొని నిద్రపోయే అలవాటు ఉంటుంది. సాధారణంగా జలుబు చేసినప్పుడు ముక్కు మూసుకోవడం వల్ల నోటితో శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. అలా చేస్తూ నిద్రపోతూ ఉంటారు. ఇది తప్పని పరిస్థితి. కానీ జలుబు వంటి ఇబ్బందులు ఏం లేకున్నా సరే కూడా చాలామంది నోరు తెరిచే నిద్రపోతున్నారు. నిజానికి పక్కన వాళ్ళు చెప్పే వరకు కూడా ఈ విషయం కొంతమందికి తెలియదు. అయితే ఇలా నోరు తెరిచి నిద్రపోవడం వల్ల జరిగే అనర్థాలేంటో తెలుసుకుందాం. వాస్తవానికి నోరు తెరిచి నిద్రపోవడం వల్ల శ్వాసను నోటి నుండి తీసుకోవడం జరుగుతుంది. దీన్నే స్లీప్ ఆప్నియా అని పిలుస్తారు. ఇది అనారోగ్యకరమైన అలవాటుగా వైద్యులు చెప్తున్నారు. రాత్రిపూట శ్వాస సరైన పద్ధతిలో తీసుకోకపోవడం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. నోరు తెరిచి నిద్రపోయే వారిలో ఉండే లక్షణాలేంటో చూద్దాం. ఈ అలవాటు ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అలవాటు కారణంగా మీ ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. ఎలా అంటే నోరు తెరిచి నిద్రపోయే వ్యక్తుల నోరు తరచుగా పొడి మారుతుంది. లాలాజలం త్వరగా అయిపోవడం వల్ల ఫలకం ఏర్పడుటకు ఆటంకం కలిగి ఇన్ఫెక్షన్లు పెరిగి దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఈ అలవాటు ఉన్న వారి నోట్లో బ్యాక్టీరియా పెరిగి నోటి నుండి దుర్వాసన వస్తుంది. వీటితో పాటు గురక, పగటిపూట నిద్రపోవడం, గొంతు నొప్పి వంటి రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. నోరు తెరిచి పడుకునేవారు నిద్ర నాణ్యత కూడా తక్కువగా అనిపిస్తుందని చెప్తుంటారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే నోరు తెరిచి నిద్రపోయే వ్యక్తుల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే. ముక్కుకు బదులుగా నోటితో శ్వాసను తీసుకుంటే శరీరానికి తగినంత ఆక్సిజన్ అందక శ్వాస మరింత కష్టతరంగా మారుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల ధమనుల్లో రక్త ప్రవాహంపై ప్రభావం పడి గుండె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ అలవాటు కారణంగా శరీరంలోని చాలా అవయవాలపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఇక పిల్లల విషయానికి వస్తే నోరు తెరిచి నిద్రపోవడం అనేది పిల్లల్లో కనిపించే సర్వసాధారణమైన లక్షణం. కానీ వయసు పెరిగే కొద్దీ ఈ అలవాటు మాన్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. ఎందుకంటే నోరు తెరిచి నిద్రపోవడం వల్ల పిల్లలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అలవాటు ఉన్న పిల్లలు ఏకాగ్రత విషయంలో ఇబ్బంది పడుతుంటారు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం, అధిక అలసట, శారీరక ఎదుగుదలలో లోటుపాట్లతో ఇబ్బంది పడతారు. నోరు తెరిచి నిద్రించే అలవాటు ఉన్న పిల్లల్లో చాలామంది ADHD వంటి దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. కాబట్టి నోరు తెరిచి నిద్రపోవడం అంత మంచిది కాదు. నెంబర్ 3, ప్రపంచ కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ముంబైలోని వీధులన్నీ అతిథులతో నిండిపోయాయి. దాదాపుగా 2500 మంది ముఖ్య అతిథులు ఈ పెళ్లికి వచ్చారు. అయితే ఇదిలా ఉండగా ఈ పెళ్లికి 5,000 కోట్లు ఖర్చయింది. అంబానీ ఆస్తుల్లో 5,000 కోట్లంటే
కేవలం 0.05% మాత్రమే. ఇది వారికి చాలా అంటే చాలా చిన్న ఖర్చు. అయితే ఇంత ధనికుడైనటువంటి అంబానీ హౌస్కి మంత్లీ కరెంటు బిల్ ఎంత వస్తుందో చూద్దాం. అంబానీ ఇంటికి నెల నెలా వచ్చే విద్యుత్ బిల్ అక్షరాల 70 లక్షల రూపాయలు. ఎందుకంటే యాంటిలియా భవనం మొత్తం ప్రతి నెల 6,37,240 యూనిట్ల కరెంట్ను వినియోగిస్తుంది. దీని కారణంగానే నెలకు కరెంట్ బిల్ 70 లక్షలకు తగ్గకుండా వస్తుంది. అంబానీ ఇంటికి సప్లై చేసే విద్యుత్తో 7,000 మధ్యతరగతి ఇళ్లకు సరిపడా కరెంట్ సప్లై చేయవచ్చు. ముంబైలో ఉన్న ఈ భవనం అత్యంత ఖరీదైన భవనం. 27 అంతస్తులు కలిగిన ఈ భవనాన్ని యాంటిలియా అని పిలుస్తుంటారు. ఈ భవనం ఖరీదు 15,000 కోట్లు. ముంబైలోని బాంద్రాలో ఈ బిల్డింగ్ ఉంది. నెంబర్ 4, ఎలక్ట్రిక్ హీటర్. ఇది విద్యుత్ ప్రవాహాన్ని వేడిగా మార్చే విద్యుత్ పరికరం. ప్రతి ఎలక్ట్రిక్ హీటర్లో ఉండే హీలింగ్ ఎలిమెంట్ ఒక ఎలక్ట్రిక్ రెసిస్టర్ అండ్ ఇది జూల్ హీటింగ్ సూత్రంపై పనిచేస్తూ ఉంటుంది. రెసిస్టర్ గుండా వెళ్తున్న విద్యుత్ ప్రవాహం ఆ విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తుంది. అయితే ఎలక్ట్రిక్ హీటర్ వాడడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ హీటర్లు నీటిలో మునిగిపోయినా లేదా వాటిని తప్పుగా వాడినా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. హీటర్లో లోపం ఉంటే లేదా తడి చేతులతో తాకితే విద్యుత్ షాక్ తగలవచ్చు. అంతేకాకుండా ఇలా కరెంటుతో వేడి చేసిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు రావచ్చు. ఎలక్ట్రిక్ హీటర్లు వాడేటప్పుడు గాలిలో కార్బన్ డయాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు విడుదలవుతాయి. ఇవి శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, వికారం వంటి సమస్యలకు దారితీస్తాయి. చాలా వేడి నీటితో స్నానం చేయడం వల్ల గుండెపోటు వంటి గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. అండ్ ఎలక్ట్రిక్ హీటర్లు వాడటానికి చాలా విద్యుత్ అవసరం అవుతుంది. హీటర్లు తరచుగా మరమ్మతులు చేయించాల్సి రావచ్చు లేదా కొత్తవి కొనుగోలు చేయాల్సి రావచ్చు. అలాగే ఎలక్ట్రిక్ హీటర్లు వాడడం వల్ల పర్యావరణానికి కూడా హాని కలిగించే వాయువులు విడుదలవుతాయి. ఎలక్ట్రిక్ హీటర్లకు బదులుగా సురక్షితమైన మరియు పర్యావరణ అనుకూలమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ హీటర్ల వల్ల వారికి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిని వినియోగించేవారు వీలైతే సురక్షిత ప్రదేశంలో ఉంచి వినియోగించడం మంచిది. ఈ వీడియోలో ఇంతే. వీడియోని ఇంకా లైక్ చెప్పినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.